నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీలోని గుమ్మలదిబ్బలో నూతనంగా ఏర్పాటు చేసిన పాటూరు గుమ్మలదిబ్బ చేనేత క్లస్టర్ ద్వారా కార్మిక సోదర సోదరీమణులకు చేనేత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి నేతలు, చేనేత అధికారులు, చేనేత కార్మికులు వేమిరెడ్డి దంపతులకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ చేనేత కార్మికులంటే సంబంధిత మంత్రికి అమిత ఇష్టమని తెలిపారు. చేనేత కార్మికులకు పరికరాలను అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చేనేత కార్మికులకు సెంట్రల్ నుండి వచ్చే సబ్సిడీలను చేనేత కార్మికులకు వచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా 76 లక్షలతో పాటు గుమ్మలదిబ్బకు చేనేత కార్మికులకు క్లస్టర్ రావడం చాలా శుభ పరిణామమని తెలిపారు. గుమ్మలదిబ్బలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో రాబో రోజుల్లో అన్నింటినీ చేస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, సంబంధిత అధికారులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇది డబ్బా వైండింగ్ మిషన్, దీన్ని ఇది లిఫ్టింగ్ మిషన్ వచ్చింది అనసూయ గారికి. గుమ్మలదిబ్బకి మొదటిసారి ఈరోజు రావడం చూస్తుంటే, రోడ్లో వస్తుంటేనే మనుషుల్లో ఆ ఆనందం కనపడుతుంది. అంటే అది ఎమ్మెల్యే పవరా లేదంటే గుమ్మలదిబ్బ పవరా అదైతే తెలియలా. అది మీరే చెప్పాలి దానికి ఆన్సర్. సో ఎమ్మెల్యే గారి పవర్ అంటున్నారు. ఏ కోరికలు ఉన్న ఎమ్మెల్యేని వదిలిపెట్టద్దు. గుమ్మలదిబ్బ వాళ్ళు అందరినీ చెప్తున్నారు. ఇక్కడ నా వెనక కూర్చోంది రవణమ్మా, నేను వదిలిపెట్టను సార్ అని. కరెక్ట్గా ఎలక్షన్ టైంకి వదిలిపెట్టి వెళ్ళిపోతేమో చూసుకోవాలి మనం. ఏం రావడమ్మా వదలవు కాబట్టి చెప్తున్నా మాట. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. మొదట విడతగా 28 లక్షలు రిలీజ్ అయింది, మొత్తం 76 లక్షలు. ఈ కన్సర్న్డ్ మినిస్టర్ కూడా చాలా మంచి వ్యక్తి. చేనేత కార్మికులు అంటే అతనికి అమిత ఇంట్రెస్ట్. మనం పాటూర్ క్లస్టర్, అక్కడ ఢిల్లీలో పాటూర్ క్లస్టర్ కింద ఉంది, ఇక్కడ పాటూరు గుమ్మలదిబ్బ క్లస్టర్ అన్నారు. కానీ ఢిల్లీలో ఉండే నేను చూశాను, అది పాటూర్ క్లస్టర్ అనే ఉంది. ఆయన దగ్గర ఆ మాట ఎత్తంగానే ఇమీడియట్గా ఆ ఫిగర్తో సహా చెప్పాడు నాతో. ఇంత అమౌంట్ మీరు పెట్టుండారు, దాంట్లో ఒక అమౌంట్ రిలీజ్ చేయిస్తాను అని చెప్పి రిలీజ్ చేయించాడు. సెకండ్ ఫేజ్ ఆఫ్ అమౌంట్ కూడా ఖచ్చితంగా అది కూడా రిలీజ్ అవుద్ది. ఈరోజు చాలా సంతోషం. ఇవన్నీ ఈ పరికరాలన్నీ చూస్తుంటే ఎంత ఆనందం అంటే 90% సబ్సిడీ, 10% వీళ్ళందరూ కలిసి ఇచ్చారని చెప్పారు. ఇప్పుడే సార్కి చెప్పారు. ఇప్పుడు మీ పేరేంటి సార్? బాలసుబ్రహ్మణ్యం గారికి చెప్పారు. ఆ 10% ఎందుకు వాళ్ళు కట్టాలా, అది ఎమ్మెల్యే చేత కట్టిండే అని. ఈసారి సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆ 10% కూడా ఎమ్మెల్యే చేత కట్టింది సార్. దాన్ని మేడం చేత కట్టింది. ఆ 10% కూడా ఎందుకు వేరే వీళ్ళందరినీ, అదేదో వాళ్ళు కూడా వాళ్ళ గ్రామాల్లో చేస్తే బాగుంటుంది. ఇటువంటివన్నీ ఎమ్మెల్యేతో పెట్టింది. ఎందుకంటే 10% అనేది సబ్సిడీ, అది మనం చేయడం కూడా మనకు కూడా మంచిది అటువంటిది. సో ఈరోజు చాలా సంతోషం. నేను ఇంకా మాట్లాడేది కూడా ఏం లేదు. ఎమ్మెల్యే ఏం మాట్లాడాలో మొత్తం మాట్లాడేసింది. నేను ఇంటా ఉన్నాను. ఇంకా నేను ఏం మాట్లాడాలో కూడా ఆమెనే అడిగినా. ఇప్పుడు ఇంకేం మిగిలిచ్చావు మాట్లాడేదానికని, అడేం మాట్లాడేదానికి కూడా ఏం లేదు. అందరూ చాలా సంతోషం. గుమ్మలదిబ్బ వచ్చాననేది చాలా సంతోషం. మీ అందరినీ చూస్తుంటే ఇది ఒక మంచి చేనేత సబ్సిడీలు ప్రభుత్వం తరఫున చాలా ఉన్నాయి స్కీమ్స్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఏదైనా ఉంటే అటువంటివి కానీ నా దృష్టికి తీసుకొస్తే నేను చేయగలిగింది చేస్తాను. స్టేట్ గవర్నమెంట్లో ఎనీవే ఎమ్మెల్యే గారు చూస్తారు.
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మటుకు ఎటువంటి ఉన్నా నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. మీరు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వచ్చారు కదా, ఇటువంటి స్కీమ్స్ ఇంకా ఏమన్నా ఉంటే వీళ్ళకి అందే మాకు చెప్పండి. 90% వాళ్ళు వెంకటేశ్వర రెడ్డి అన్నకి, అలాగే తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, చేనేత సంఘానికి సంబంధించిన అధికారులకి, నాయకులకి, ముఖ్యంగా గుమ్మళ్ళ దిబ్బ వాసులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం అందరం ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అని చెప్పారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక క్లస్టర్ కోసం మనం ప్రయత్నం చేస్తాం, కానీ అది రాలేదు. ఈరోజు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా 76 లక్షలతో పాటూరు గుమ్మళ్ళ దిబ్బ క్లస్టర్ ఒకటి రావడం జరిగింది. దానికి ముందుగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అది కూడా ముఖ్యంగా ఈ రోజుల్లో కనుమరుగైపోతున్న చేనేత కార్మికుల్ని మనం సపోర్ట్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో దీనికి ఎలాగైనా కోవూరు నియోజకవర్గంలో ఈ క్లస్టర్ తీసుకురావాలి అని చెప్పి అడగడం జరిగింది. అందుకు ఆయన వెంటనే సమ్మతించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాట్లాడి అది తీసుకొచ్చారు. ఇది కాకుండా అసెంబ్లీలో నేను లోకేష్ బాబు గారిని కోరాను, ఈ ఒక్క క్లస్టరే కాదు, మీరు మంగళగిరిలో ఏదో స్పెషల్గా చేస్తున్నారంట మంగళగిరి వాసుల కోసం, అది కొంచెం మా కోవూరుకు కూడా చేయండి. చేస్తే మా వాళ్ళు కూడా, మా జిల్లాలో కూడా చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపయోగపడద్ది అని చెప్పి నేను అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. అమ్మా, నేను ఫస్ట్ ఇప్పుడే మోడల్గా ఒకటి ట్రై చేస్తున్నాను, అది కానీ సక్సెస్ అయితే మీ కోవూరికి తప్పకుండా నేను దాన్ని కూడా మీకు అందే విధంగా నేను చేస్తానని కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది. కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేనేత పక్షపాతి అని మీకు అందరికీ తెలుసు. దానికి తోడు ఈరోజు మంగళగిరి వల్ల యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా చేనేత పక్షపాతిగా మిగిలిపోయారు. చేనేత కార్మికులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళ వృత్తిని ఇంకా విదేశాలకి ఉత్పత్తులు అందే విధంగా మార్కెటింగ్ కానీ, అలాగే వాళ్ళకి ఏ సబ్సిడీలు మనం ఇస్తాం. ఇప్పుడే చేనేత అధికారులు చాలామంది ఇప్పుడు చెప్పారు, చాలామందికి ఇప్పుడు కొన్ని చెక్స్ కూడా ఇచ్చాము. నిజంగా చెప్పాలంటే ఈ చేనేత ఇప్పుడు ఆయన సార్ చెప్పారు చాలా సబ్సిడీలు ఉన్నాయి అని చెప్పి, అవన్నీ ఉపయోగించుకొని చేనేత కార్మికులు చాలా సంతోషంగా ఉండాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తో వెళ్తున్న ప్రభుత్వం మంది. అదేవిధంగా మనకి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు రేపు ఏప్రిల్ నుంచి కరెంట్ కూడా యూనిట్ హ్యాండ్లూమ్స్కి 200 లెక్కన ఇవ్వబోతున్నారు. చేనేత ఉత్పత్తులపై 5% చేనేతలకు అండగా నిలిచింది. అలాగే 170 కోట్లతో విశాఖపట్నంలో మెగా యూనిట్ హ్యాండ్లూమ్ మాల్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా నుంచి వారి చేనేత ఉత్పత్తులు విక్రయించుకునేలాగా అవకాశం కల్పించారు. వ్యక్తిగత మగ్గాలకు 50% సబ్సిడీతో నూలు సరఫరా చేసేటట్టు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నేతన్నలకు ఆధునిక డిజైన్తో శిక్షణ ఇచ్చి చేనేత వస్త్రాలకు గ్లోబల్ మార్కెటింగ్ కోసం 5 కోట్ల వ్యయంతో 4 వీవర్స్ కార్యశాలలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. చేనేత కార్మికులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని ఇది నేను కూడా అసెంబ్లీలో అడగడం జరిగింది, త్వరలో అమలు చేయబోతున్నారు. దాన్ని కూడా చేనేత ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ కల్పించాలంటే నేతన్నలకు మోడర్న్ డిజైన్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్న అవసరాన్ని గుర్తించి ఈ 5 కోట్లతో 4 కార్యశాలలు ప్రారంభించడం అనేది చాలా గొప్ప పరిణామం, శుభ పరిణామం. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా డిజైన్స్ కూడా మారి మనకందరికీ ఉపయోగపడే విధంగా మార్కెటింగ్ చేసుకునే విధంగా, ముఖ్యంగా మీకు ఈ మాల్స్, ఈ విశాఖపట్నంలో గవర్నమెంట్ కొనుగోలు ఇవన్నీ కూడా చాలా అండతో కూడుకున్నవి. అలాగే పవర్ లూమ్స్ కూడా వాళ్ళు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా సబ్సిడీలు రాబోయే రోజుల్లో ఇంకా రాబోతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ చేనేత క్లస్టర్
మనకి రావడమే కాకుండా రాబోయే రోజుల్లో ఇటువంటి ఇంకా కొన్ని మన జిల్లాకి రావాలని చెప్పి మన కాన్స్టిట్యున్సీలో కూడా మెరుగైన పరిస్థితులు చేనేత కార్మికులు ఉండాలని వాళ్ళకి ఎప్పుడు కూడా అండదండగా నేను ఉంటానని చెప్పి కూడా మాటిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ గుమ్మల దిబ్బలో మనం చూస్తే వచ్చేటప్పుడు ఈ లైట్స్ చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. ఎన్నో సంవత్సరాల నుంచి కరెంట్ పోల్ లేక లైట్లు లేక ఇబ్బంది పడుతుంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 550 పోల్స్ ఇక్కడ వేయడం జరిగింది. గుమ్మళ్ళ దిబ్బ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈ 20 నెలల్లో మన గుమ్మళ్ళ దిబ్బలో కొత్తలోని ఒక గుమ్మళ్ళ దిబ్బలోనే మనం 54 లక్షలతో సీసీ రోడ్లు, 8,20,000తో డ్రైన్లు నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాం. అదేవిధంగా ఒక్కొక్కరికి 20,000 రూపాయలు సబ్సిడీతో ప్రధానమంత్రి వీవర్స్ ముద్రా యోజన కింద 25 మందికి ఈరోజు చేనేత కార్మికులకు 25 లక్షల రూపాయల చెక్కులు కూడా అందజేయడం జరిగింది. ఇవన్నీ మీకు చూస్తుంటే మీరంతా చూశారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పేద ప్రజలకి ఎటువంటి అండాగండా లేకుండా చేనేత కార్మికులనే కాదు ఎవరికి కూడా ఎటువంటి అండదండ లేకుండా ఉండింది. ఈరోజు మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి, అలాగే ప్రజల కోసం ప్రతి ఒక్క ఇప్పుడు చేనేత కార్మికులకి ఏం కావాలో చేనేత కార్మికులకి, అలాగే తక్కిన వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అలా ఇచ్చుకుంటూ మనము ముందుకెళ్తున్నాం. ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీ ఒక స్వర్ణయుగంలో అడుగుపెట్టింది అని అనుకోవచ్చు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి 2,700 ఎకరాలు కదిలిక లేకుండా అలాగే ఉండిపోయింది. ఈరోజు మొట్టమొదటగా మన ముఖ్యమంత్రి గారి చొరవతో, జిల్లా అధికారి కలెక్టర్ గారి చొరవతో, ఎంపీ గారి చొరవతో ఇక్కడికి ఫస్ట్ ఈరోజు మనం 360 కోట్లతో ఎథనాల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో 10,000 రూపాయలతో టాటా వాళ్ళు కానీ 10,000 కోట్ల రూపాయలతో టాటా వాళ్ళు కానీ, అలాగే ఇంకా ఎథనాల్ ఫ్యాక్టరీస్, ఇలా ఎన్నో ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి. మనం ఎలక్షన్స్కి ఇక్కడికి వచ్చినప్పుడు కోవూరులో ఎంతోమంది యువకులు నాతో కలిసి నడవడం జరిగింది. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు తప్పకుండా కల్పిస్తాం. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ ఇస్కాన్ సెజ్ ఉంది, దాంట్లో ఫ్యాక్టరీలు తీసుకొస్తాం అని చెప్పి మీకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. అలాగే మన షుగర్ ఫ్యాక్టరీలో కూడా కదలిక తీసుకొస్తాం. రైతులకు కానీ ఎంప్లాయీస్కి కానీ మనం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.